హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి సండే స్పెషల్. మా ఇంట్లో మటన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, కలర్ రైస్, జొన్న రొట్టెలు, చపాతీలు అయితే వేసాను. అన్నిటికన్నా ముందుగా నాకైతే ప్రతిరోజు హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది. అందుకని ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే కాసుకుంటున్నాను. ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం లేదనుకో హాట్ వాటర్ని బాటిల్లో పోసుకొని వెళ్తాను. బస్సులో కూర్చొని కొంచెం కొంచెంగా తాగుతాను. హాట్ అంటే మరీ ఎక్కువ హాట్ ఉండకూడదండి. హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతాయి. ఇలా తాగటం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. కొద్ది కొద్దిగా తాగాలి. అదేవిధంగా ఇవి తాగటం వల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి. కొంతమంది జీరా వాటరు, ధనియా వాటరు, ఇంకా పుదీనా వాటరు, అల్లం వాటరు అలా తీసుకుంటుంటారు. నేనైతే ఎక్కువగా డైలీ నార్మల్ వాటర్ తాగుతాను. అప్పుడప్పుడు అల్లం కొద్దిగా వేసి బాగా మరిగించి కొంచెం తగ్గినాక గోరువెచ్చ అయితే తాగుతాను. కొంతమంది తేనె, నిమ్మరసం కూడా వేసుకొని తాగుతారు. నేనైతే నార్మల్ వాటరే తాగుతానండి. వాటర్ తాగటం వల్ల మన హెల్త్కి అనేది చాలా మంచిది. వెయిట్ లాస్కి, అలాగే మన బాడీ మెటబాలిజం పెంచుతుంది. స్ట్రెస్ తగ్గి రిలాక్స్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్కి, స్కిన్ గ్లోయింగ్గా ఉండటానికి, గొంతు ఇన్ఫెక్షను ఇలా చాలా అంటే చాలా హెల్ప్ ఉంటుంది హెల్త్కి. అందుకని అలా వాటర్ అయితే తాగుతాను. నేను కొంచెం వెయిట్ లాస్ కూడా అయ్యాను. ఇంకా చికెను, మటన్ అయితే ఇవైతే కొంచెం లావు లావు ముక్కలు ఉంటాయి కదా, అందుకని వాటిని సన్న ముక్కలుగా కట్ చేయడానికి కత్తిపీట అయితే తీసుకుంటున్నాను. మా కత్తిపీట ఎప్పటిదో అండి. నేను అంటే మా మ్యారేజ్ కాకముందుది. మా వారైతే మళ్ళీ ఒకటి తెచ్చారు కానీ కొత్తది. నాకెందుకు ఆ కొత్త దానికన్నా ఈ పాత దానితోనే కట్ చేయటం ఇష్టము. అందుకని ఇదే తీసుకుంటాను. ఇంకా ఇది కట్ చేయడానికి ఒక పేపర్ వేసుకొని, ఆ పేపర్ అంటే నీరు కారుతూ ఉంటుంది కదా, నీరు కింద పడకుండా ఒక పేపర్ వేసుకొని చక్కగా విడివిడిగా గిన్నెలలో పెట్టుకున్నాను. చికెన్, మటన్ అది కట్ చేసుకొని మటన్ కూడా కడిగి అయితే పెట్టుకున్నాను. నేను అవన్నీ కట్ చేసేలోపు మా వారైతే ఆనియను, పచ్చిమిర్చి ఇవన్నీ కడిగిచ్చారు. కట్ చేసి ఇచ్చారు. మా అత్తయ్య ఏమో వెల్లుల్లి ఒలిసి అలాగే అల్లము, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టారు. ఇలా చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తారు. అందుకని తొందరగా అవుతుంది వంట. లేదంటే మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో ఇంకా వంట అయితే తొందరగా అవుతుంది. నాకంటే మా అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి హెల్ప్ అయితే చేస్తాను. చిన్న చిన్న హెల్ప్ చేస్తేనే నేను తొందరగా చేయగలను. ఇంకా మటన్ అయితే ఫస్ట్ కుక్కర్లో అయితే వేస్తున్నాను అండి. మెయిన్గా మటన్ ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని ఇప్పుడు ఎట్లాగూ మనకి గ్యాస్ కష్టాలు ఉన్నాయి కదా, అందుకని కుక్కర్లో వేస్తే తొందరగా అవుతుంది. 5 లేదా 6 విజిల్ అయితే పెడతాను. ఫస్ట్ అయితే తాలింపుకి ఆయిల్ అయితే వేసుకున్నాను కుక్కర్లో. ఇంకా దీనికి చికెన్కి కానీ మటన్కి కానీ ఉల్లిపాయలు అనేది సన్నగా తరుక్కొని అంటే బాగుంటాయండి. అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం కరివేపాకు వేసాను. ఆనియన్ సన్నగా తరుక్కుంటే చివరికి ఉడికేలోపు ఏదో స్మాష్ వేసి గ్రేవీ లాగా వస్తాయి. అందుకని సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇప్పుడైతే మటన్ ఇందులో వేస్తున్నాను. మటన్ కూడా మనం కడిగిన తర్వాత ఒక గిన్నెలో అంటే హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకున్నామంటే స్ట్రైన్ అయితే ఆ వాటర్లో నీళ్ళన్నీ కిందికి పోతాయి. ఆ నీళ్ళన్నీ పోతేనే బాగుంటుంది, నీసు వాసన లేకుండా. ఇంకా మటన్ కూడా అందులో వేసానండి. మటన్ వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలబెట్టేస్తున్నాను. నేను ఎలా చేస్తానంటే ముందైతే ఏమి వేయనండి, అంటే ఉప్పు అవి వేయను. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ముక్కలు తొందరగా గట్టిపడి లేట్ అవుతుంది ఉడకటానికి. అందుకైతే ఉప్పు ముందు వేయను. ఫస్ట్ పసుపు మాత్రం వేసి ఒక విజిల్ అయితే రానిస్తాను. ఆ తర్వాత తీసి మళ్ళీ కొంచెం మసాలా అయితే వేస్తాను. అందుకని ఫస్ట్ ఆల్రెడీ వాటర్ అయితే వస్తాయి, మనం కడిగింటాం కదా, వాటర్ అయితే వస్తాయి. అందుకని ఏ వాటర్ అవి వేయకుండా ఒక విజిల్ రానికి పెట్టేశాను. ఇంకొక దాంట్లో ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అండి, ఈ మధ్య అయితే తీసుకున్నాను, ఇండస్ వ్యాలీది. ఇందులో లివర్ ఫ్రైకి అయితే పెట్టేస్తున్నాను. లివర్ మేము ఎలా చేసుకుంటామంటే ఎక్కువ ఆయిల్ వేయకుండా ఫ్రై లాగా చేసుకుంటాము. ఇంక ఇది అయిన వెంటనే అన్నంలో కాకుండా నార్మల్గా అయితే తినేస్తారు. అందుకని 2 స్పూన్లు ఆయిల్ వేసి సిమ్లో అయితే పెట్టేసాను. అది కొద్దిగా ఫ్రై అయితే అవుతుందండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను ఫస్ట్. తర్వాత అంతా అయిపోయిన తర్వాత సాల్ట్, కారం వేస్తాను అంతే. ఇందులో మసాలాలు అయితే ఏమి వేయను. ఆయిల్ ఎక్కువ వేసినా తినరు మా ఇంట్లో. ఇది మాత్రం వీక్లీ ఖచ్చితంగా మా వారికి ఇష్టము, అందుకని తెచ్చుకుంటారు. ఇంకొక కడాయిలో చికెన్ చేయడానికి ఇందులో కూడా తాలింపు అయితే వేసాను. మనకి 4 స్టవ్లు ఉన్నాయనుకో ఇలా తొందరగా అయితే వంట చేసుకోవచ్చు. ఒక పక్కన మటన్, ఒక పక్క లివర్, ఇంకో పక్క చికెన్ పెట్టాను. ఇంకో పక్కన మళ్ళీ ఇది అయిపోతూనే రైస్కి అయితే తాలింపు కూడా పెట్టేశానండి. లివర్ అయితే ఫ్రై అవుతుంది చిన్నగా, మధ్య మధ్యలో కలబెడుతున్నాను. ఇది క్యాస్ట్ ఐరన్ కదా, ఎక్కువైతే మాడదండి, మనకి నాన్ స్టిక్ లాగా ఉపయోగపడుతుంది. నేను కొంచెం హైలో పెట్టాను, అందుకని అలా పొగ అయితే వస్తుంది. కానీ లేదంటే ఏమీ మాడకుండా అయితే ఉడుకుతుంది. ఈలోపు నేనైతే మసాలాకి అయితే రెడీ చేసుకుంటున్నాను. మసాలా ఫస్ట్ ఏం వేస్తానంటే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ అయితే వేస్తాను.
అదైతే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మటన్ అయితే ఒక విజిల్ వచ్చింది తీసాను. ఇదిగోండి నీళ్ళు అయితే ఊరాయి. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా. ఫస్ట్ కొద్దిగా వేస్తాను, మళ్ళీ లాస్ట్లో కొద్దిగా వేస్తాను. ఇంకా ఈ పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా ఇందులో అయితే వేస్తున్నాను. సగం ఇందులో వేసాను, సగం చికెన్ లేక కొంచెము రైస్ లేకని మొత్తం ఒకేసారి గ్రైండ్ అయితే చేసుకున్నాను. ఇదైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చికెన్లాగా అయితే ఫ్రెష్గానే వేసుకుంటామండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పట్టుకొని ఉంటాం కదా, అంటే గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా, అది ఇందులోకి వేసుకోము. ఎప్పుడన్నా కర్రీలోకి అయితే వేస్తాను. ఇంక ఇది లివర్ ఫ్రై అయితే అయింది. లివర్ ఫ్రైలోకి కొద్దిగా సాల్ట్ కారం అయితే వేసాను, ఇంకా ఆఫ్ చేశాను. వెంటనే వేడివేడి తినేస్తారండి మా ఇంట్లో. ఇంకా చికెన్ లెగ్ కూడా ఈ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అయితే వేస్తున్నాను. చికెన్లో కూడా ఏమీ వేయలేదు, పసుపు మాత్రం వేసాను. ఇంకా ఇది కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ కారం అయితే వేస్తాను. అందుకని మూత అయితే పెట్టేశానండి. కొంచెం ఉడికిన తర్వాత, అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టుకుంటే బాగుంటుంది. అది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అలాగే కారం కూడా వేస్తాను. చికెన్ కొద్దిగా కాబట్టి కొంచెం కారము ఉప్పు తగినంత అయితే వేస్తున్నాను. చూసి మా ఇంట్లో నాన్ వెజ్ అంటే స్పైసీగానే తింటారు. నార్మల్గా కర్రీలు కూడా కొంచెం స్పైసీగానే ఇష్టపడతారండి. చట్నీలు కారం అవి బాగానే తింటారు. అందుకని కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. ఇంకా మటన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కారం అయితే వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒకసారి కింద నుంచి పైకి కలబెట్టేసి ఇంకా కొంచెం ఉడికిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేస్తానండి. అంటే వాటర్ అనేది మనం గ్రేవీ ఎంత కావాలని దానికి తగినట్టుగా వేసుకోవాలి. నేనైతే ఒక కాఫీ గ్లాస్ తోటి 2 గ్లాసులు అన్నీ వేసాను. కొంచెం మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా గ్రేవీ కర్రీలాగా. ఇదైతే రైస్కి అయితే పెట్టేశాను. ఇంకొక కడాయిలో రైస్కి అయితే జస్ట్ మసాలాలు ఏం లేకుండా ఒక ఆనియను, టమాటా, కొంచెం బిర్యానీ ఆకు వేసి తాలింపు అయితే వేసి అందులో చిటికెడు ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీరది ఉంటే అది కొద్దిగా ఒక స్పూన్ అయితే వేసి అదంతా కొంచెం మగ్గిన తర్వాత రైస్లోకి అయితే కలిపేసాను. కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా మూత అయితే పెట్టేశానండి. అదైతే రైస్ అవుతుంది. రైస్లో ఎక్కువగా మసాలాలు అవంటే తినరు మా ఇంట్లో. ఇంకా చివరిగా ఇదొక పేస్ట్ అండి, ఇది కూడా వేస్తాను. ఎందుకంటే చిక్కగా రావాలి కదా గ్రేవీ కర్రీ. అందుకని టమాటాలు 2 తీసుకున్నాను, కొంచెం కొబ్బరి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూను గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ కూడా నేనైతే ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటానండి. ఏవి కూడా బయట అయితే కొనను. అవన్నీ కూడా ఆల్రెడీ ఇంట్లో రెడీగా ఉన్నాయి, ధనియాల పొడి, గరం మసాలా. అందుకని అవి ఇందులోకి వేశాను. ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది వేస్తే మనకి ఏ కర్రీ అయినా చికెన్ కానీ మటన్ కానీ గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. అందుకని ఇప్పుడు 2 విజిల్ రానిచ్చిన తర్వాత ఇది వేస్తున్నానండి. మొత్తంగా 5 విజిల్ రావాలి. 2 విజిల్ తర్వాత ఈ గ్రేవీ వేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 లేదా 3 విజిల్ రానిస్తే కర్రీ అయితే అవుతుంది. ఇది వేసిన తర్వాత ఇలా కొంచెం చిక్కగా ఉంది. ఇంకా చికెన్లో కూడా వేసాను. చికెన్లో వేసిన తర్వాత అది కూడా కొంచెం ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేస్తాను. అది కొంచెం ఫ్రై లాగా చేశాను, మటన్ గ్రేవీ లాగా చేశాను. లివర్ కూడా ఫ్రై చేసి అది ఇచ్చేసాను. ఇంకా అది అవుతూనే మటన్ అయితే తీసానండి. 5 విజిల్ మొత్తంగా. ఇదిగోండి కర్రీ అయితే చివరికి ఇలా అయింది. చాలా సూపర్గా కుదిరిందండి. ఇంకా అందులో అవి అవుతుంటేనే నేను ఒక పక్క గోధుమ పిండి, ఇంకో పక్క రొట్టెలకి పిండి అయితే కలుపుకున్నాను. రొట్టెలకి అయితే వేడి నీళ్ళు కాంచి అందులో వేస్తాను. అది వేసేసాను. ఆల్రెడీ చపాతీకి పిండి కలిపి అన్నీ కూడా ముద్దలు తయారు చేసి పెట్టుకున్నాను. చపాతీ చేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు సినిమాకి వెళ్తున్నారంట, నన్ను తొందర పెడుతున్నారు. అమ్మ తొందరగా చెయ్యి. అందుకని ఫాస్ట్గా ఫస్ట్ అయితే వాళ్ళకి చపాతీలు చేసిస్తే తినైతే వెళ్ళిపోతారు. అందుకని కొంచెం నేను లేట్గా లేసాను. అందుకో లేట్గా కూడా చేస్తున్నాను. వాళ్ళు తొందర పెడుతుంటే చపాతీలు ఫాస్ట్గా చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. ఫస్ట్ తిని వెళ్ళిపోతారు కదా అని. ఇది రొట్టెకైతే నీళ్ళల్లో వేసి పెట్టాను. ఇంకా చపాతీలు చేసి వాళ్ళకి ఇచ్చేసాను కూడా. పిల్లలైతే తిని సినిమాకైతే వెళ్ళారు. ఆ తర్వాత రొట్టెలు అయితే చేశానండి. నేను చేస్తూ ఉంటే మా అత్తయ్య అయితే కాలుస్తూ ఉంది. రొట్టెలు కూడా చపాతీలు చేసినట్టే చపాతీ కర్రతోనే రుద్దుతాను నేను. హాట్ వాటర్లో కనుక బాగా వేడి నీళ్ళు మరగగాంచి అందులో పిండి వేసి కొంచెం చల్లారిన తర్వాత చేసుకుంటే మనకి చపాతీలు వచ్చినట్టే రొట్టెలు కూడా వస్తాయి. ఇవి చాలా వీడియోలలో చూపించాను. అందుకని ఇక్కడైతే ఏమంత క్లియర్గా అయితే చూపించట్లేదండి. నేను ఇలానే చేసుకుంటాను రొట్టెలు. చాలా బాగా పూరీలు పొంగినట్టు పొంగుతాయి. ఎందుకంటే మనం వేడి నీళ్ళలో పిండి వేసి కలుపుకుంటాం కదా, అందుకని చాలా బాగా పొంగుతాయి, మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. అంటే మనకు చేయటానికి వస్తే కనుక చాలా ఈజీ, ఫటాఫటా చేసేయచ్చు. నేను చేస్తూ ఉంటే మా అత్తయ్య పక్క కాలుస్తూ ఉంటుంది. అలా హెల్ప్ అయితే చేస్తూ ఉంటుంది.
ఎందుకంటే మనమే కాల్చాలి, మనమే చేసుకోవాలి అంటే కొంచెం ఒక పక్క మాడిపోతూ ఉంటాయి అలా కదా. అంటే ఒక్కలం ఉన్నప్పుడు చేసుకోవడం తప్పదు, కానీ మా అత్తయ్య నేను చేస్తుంటే వచ్చి హెల్ప్ అయితే చేస్తాను. ఇదిగో కాలుస్తూ ఉంది నేను చేస్తూ ఉంటే, ఇంకో పక్క నేను రొట్టెలు ఫటాఫట్గా చేసేస్తూ ఉన్నాను. రొట్టెలైతే అయిపోయినాయి. 4 రొట్టెలైతే చేశాను. పిల్లలైతే రొట్టెల కన్నా చపాతీలే, చికెన్ గానీ, మటన్ లైక్ ఇష్టపడతారు. అందుకని పిల్లల కోసం చపాతీ చేశాను. ఇంకా మా కోసం రొట్టెలు, అలాగే కలర్ రైస్ చేశాను. చికెను ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయారు. చికెను, మటన్ ఆల్రెడీ పిల్లలు తినేసి వెళ్ళిపోయారు. తిన్న తర్వాత నేను వీడియో తీస్తున్నాను. అందుకని చికెన్ కొంచెం తక్కువగా ఉంది, మటన్ కూడా అంతే తక్కువగా ఉంది. ఇంకా ఫైనల్గా ఇవ్వండి. అన్నీ కూడా తొందరగా మనం ఇలా చేయాలనుకున్నప్పుడు 4 స్టవ్లు ఉన్నాయనుకో, 4 మీద 4 పెడితే తొందరగా అయిపోతాయండి. ఏదైనా పండగలప్పుడు కానీ ఇలాంటప్పుడు అన్నీ కూడా 4 స్టవ్లు ఉన్నాయనుకో, 4 మీద పెడితే తొందరగా అయిపోతాయి. అన్నీ కూడా నాకు కొంచెం వీడియో తీయడానికి టైం పడుతుంది, కానీ లేదు అంటే హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోతాయండి. అంటే మనం మసాలా రెడీ చేసుకున్నాం అనుకో, హాఫ్ అన్ అవర్లో అన్నీ రెడీ అయిపోతాయి. ఇంకా ఇప్పుడు కుక్కర్లో పెట్టేసాం అనుకో, మటన్ కానీ చికెన్ కానీ అవి కూడా ఇంకా తొందరగా అయిపోతాయి కదా. అందుకని చికెన్ అయితే తక్కువగా, ఏదైనా గ్రేవీ కావాలి కర్రీలోకి అంటే అప్పుడు, అంటే పులుసులాగా ఉండాలన్నప్పుడే చికెన్ అనేది కుక్కర్లో పెడతాను, లేదంటే నార్మల్గా కడాయిలో పెడతాను. ఇంకా అన్నీ కూడా అందరం పెట్టుకొని తింటున్నాం. పిల్లలు లేరంటే పిల్లలు ఆల్రెడీ తినేసి చెప్పాను కదా మూవీకి అయితే వెళ్ళిపోయారు. అందుకని మేము నలుగురం ఉన్నాం కదా, అందుకని మేము నలుగురం అయితే చక్కగా అన్నీ పెట్టుకొని కూర్చొని తింటున్నామండి. మా సండే వ్లాగ్ అయితే ఇది. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి కామెంట్లో తెలియజేయండి. మామూలుగా ఉగాది తర్వాత మా ఊర్లో ఏమంటే ఉగాది రోజే కోళ్ళై కోసుకుంటారు. ఉగాది రోజు మధ్యాహ్నం నుంచి, లేదంటే మరుసటి రోజు తెచ్చుకుంటారు. నేనంటే ఆ మరుసటి శుక్రవారం రోజు స్కూల్కి వెళ్ళిపోయాను, బిజీగా ఉన్నానని ఇంకా ఆ రోజు అయితే నాన్ వెజ్ తెచ్చుకోలేదు. అందుకని ఈ సండే పండగ తర్వాత ఎప్పుడైనా నాన్ వెజ్ తింటాం కదా, అందుకని ఈ సండే అయితే తెచ్చుకున్నాము. ఇంకా ఇదే అండి ఇవాల్టి వీడియో.